దేవుని జాగ్రత్తగా విని దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుందాం. परमेश्वर का वचन को ध्यान से सुनेंगे और उसका इच्छा को जानेंगे. ప్రతి ఒక్కరూ మీ యొక్క బైబిల్ని ఓపెన్ చేయండి. सब लोग अपना बाइबल ग्रंथ को ओपन करें. యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చింది పాపులని రక్షించడానికని మనందరికీ తెలుసు. हम सब जानते हैं कि मसीह यीशु इस धरती में आए इसलिए पापियों को बचाने की खातिर. మనల్ని చీకట్లో నుండి అనగా పాపములో నుంచి అంధకారమైనటువంటి మరి ఘోరమైనటువంటి పాపంలో నుంచి పరిశుద్ధులు చేయటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. हमें घोर अंधकार की जैसे पाप से छुड़ाकर पवित्र बनाने के लिए इस धरती में आए थे यीशु मसीह. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క గుణాతిశయములను కలిగి ఉండాలి. इसलिए हर एक जने उनके लक्षण को प्राप्त करे. దేవుడు మానవులను సృష్టించాడు కాబట్టి परमेश्वर ने ही इंसान को बनाया है, ఆయన గుణములు మనం కలిగి ఉండాలి. इसलिए उनके लक्षण हमारे पास होने चाहिए. పాపంలో ఉండకూడదని, हम पाप में ना रहने के लिए, పాపం చేయకూడదని पाप ना करे बोलकर దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు. परमेश्वर ने हमें वचन दिया है. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, नबियों के द्वारा बात किया है, అపోస్తుల ద్వారా మాట్లాడాడు, प्रेरितों के द्वारा बात किया है, రాజుల ద్వారా మాట్లాడాడు. राजाओं के द्वारा भी बात किया है. కాబట్టి इसलिए మనం దేవుని యొక్క పరిశుద్ధతను కలిగి ఉండాలి. परमेश्वर की पवित्रता हमारे अंदर होनी चाहिए. చూడండి 1వ పేతురు देखिएगा पहला पत्रस 1:16 पहला మిమ్ముని पत्रस పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. पहला पत्रस का पहला अध्याय 16 वचन में लिखा है, क्योंकि लिखा है पवित्र बनो क्योंकि मैं पवित्र हूँ. అంటే మిమ్ముల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. 15 में लिखा है जैसे तुम्हारा बुलाने वाला पवित्र है కాబట్టి మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలి. वैसे ही तुम भी पवित्र बने रहो लिखा है. దేవుడు పరిశుద్ధుడు. परमेश्वर पवित्र है. దేవుడు ఒక్కడే. परमेश्वर एक ही है. దేవుడు అనేక మంది దేవుళ్ళు ఉండరండి. कई सारे ईश्वर नहीं रहते. మా దేవుడు, हमारा परमेश्वर, మీ దేవుడు, आपका परमेश्वर, ఆ దేశం దేవుడు, उस देश का परमेश्वर, ఈ దేశం దేవుడు, इस देश का परमेश्वर, రాష్ట్రానికి ఒక దేవుడు, एक राष्ट्र के लेकर परमेश्वर, కులానికి ఒక దేవుడు, एक जाति को लेकर एक परमेश्वर, మతానికి ఒక దేవుడు. एक धर्म को लेकर एक परमेश्वर. మతాలు, ధర్మాలు, జాతులు ఇవన్నీ కూడా మనుషులు కల్పించిన కల్పనలు. जाति धर्म जो भी इंसान ने पैदा किया है ये सारा कुछ మనుషులు పుట్టుక అనేది దేవుని ద్వారా కలుగుతుంది కాబట్టి इंसान को परमेश्वर ने ही बनाया है. ప్రపంచాల్లో ఎక్కడ చూసినా दुनिया भर में कहीं पे भी देखिए మనుషుల యొక్క పుట్టుక ఒకే రీతిగా ఉంటుంది. इंसान की पैदाइश एक जैसा ही दिखती है. ఆహారాలు వేరైనా, खाना का खाने के तरीका अलग क्यों ना हो, వాళ్ళ నాగరికత వేరైనా, उनकी नागरिकता अलग क्यों ना हो, వాళ్ళ యొక్క కట్టుబొట్టు అవన్నీ వేరైనా, उनकी पहनावट अलग क्यों ना हो, ఏమైనా సరే जो कुछ भी क्यों ना हो, వాళ్ళ యొక్క మరి భౌతిక విధానాలలో మార్పున్నా కానీ शायद रहन सहने में शायद अलग अलग बदलाव हो సాంఘిక सकता है. జీవితంలో ఎలాంటి మార్పులు ఉండొచ్చు. उनकी रहने की जिंदगी भी अलग अलग हो सकती है. కాబట్టి మరి దేవుని యొక్క ప్రణాళిక మనుషుల పట్ల ఒకే రీతిగా ఉంది. लेकिन परमेश्वर की योजना तो मनुष्यों के प्रति एक ही समान है. మీరు అమెరికా చూడండి, రష్యా చూడండి, లండన్ చూడండి, మనుషుని యొక్క పుట్టుక కానీ మనుషుల్ని చేసిన విధానం కానీ ఒకే రకంగా ఉంటుంది. आप रशिया देखो, लंदन देखो, अमेरिका देखो, जहाँ कहीं भी देखो दुनिया भर में मनुष्यों की जो बनाने की तरीका जो है एक समान दिखती है. కాబట్టి దేవుడు ఒక్కడే. इसलिए हम कहते हैं कि परमेश्वर एक ही है. కాకపోతే ఆ ఒక్క దేవుణ్ణి తెలుసుకోవటంలోనే మానవుడు మరి మరి తెలుసుకోలేకపోతున్నాడు. उस अकेले परमेश्वर को पहचानने में इंसान भूल कर बैठ रहे. ఆ ఒక్క దేవుడు ఎవరు? कौन है ये? वो एकमात्र परमेश्वर, ఒక్క సత్యమే దేవుడు, सत्य रूपी परमेश्वर, వాక్యమే దేవుడు. वचन रूपी परमेश्वर. అది తెలుసుకోవటమే మనిషి యొక్క కర్తవ్యం. इसे जानना मनुष्य का कर्तव्य है. అదే నిజమైన కర్తవ్యం. यही हकीकत का कर्तव्य है. ఆ కర్తవ్యాన్ని మనం తెలుసుకుని इस कर्तव्य को हम जाने చనిపోయినా పర్వాలేదు. और उसके बाद हमारी मृत्यु भी हो जाए कोई बात, సత్యాన్ని తెలుసుకున్నాం మనం, क्योंकि हमने सच्चाई को जान चुके మనం हैं. సత్యంలో నడుస్తున్నాం. हम सच्चाई में चलते हैं. చాలా మంది बहुत सारे लोग ప్రకృతిని పూజిస్తారు, प्रकृति की पूजा करते हैं, ప్రకృతిని పూజిస్తున్నారు, प्रकृति की पूजा करते हैं, ప్రకృతి వస్తువులను పూజిస్తున్నారు. प्रकृति की वस्तुओं को पूजा करते हैं. అయితే तो फिर ఈ ప్రకృతి వస్తువులు ఒక రోజు పూర్తిగా లైవ్ అయిపోతాయి. ये प्रकृति के हर एक वस्तु एक दिन बिल्कुल मिट जाएगा. ఇప్పుడు చూడండి, अब देखिएगा
జంతువులు కూడా जंतुओं को भी చాలా జంతువులు కనపట్లేదు ఇప్పుడు. पहले के जंतु जानवर अभी नहीं दिखाई दे रहे, డైనోసార్స్ ఇప్పుడు కనపట్లేదు. डायनासोर भी अभी नहीं दिखाई देता. పిచ్చుకలు ఉండేది వరకు, तो पहले तो छोटी पक्षी हुआ करते చిన్న था, చిన్న పిచ్చుకలు ఉండేవి. छोटे छोटे स्पैरो हुआ करता था. ఇప్పుడు ఆ పిచ్చుకలు కనపడతలా. वो स्पैरो अभी नहीं दिखाई देता. కాబట్టి इसलिए ఈ కొన్ని పక్షులు కానీ కొన్ని జంతువులు కానీ మాయమైపోతున్నాయి. कुछ पक्षियाँ कुछ जंतु भी दिखाई नहीं दे रहे आजकल. ఈ చెట్లు ఈ పుట్లు ఇవన్నీ కూడా ఒక రోజు పూర్తిగా కాలిపోతాయి అంట. ये सारे ये पेड़ वगैरह पौधे भी एक दिन बिल्कुल सब चीज जल जाएंगी, మొత్తం కాలిపోతాయి అంట. सब चीज जल जाएंगी बोलता है. అందుకే పంచ తత్వములంట పంచభూతములంట లయమైపోతాయి అంట. पंचतत्व जो है पिघल जाएगा करके लिखा गया है. కాబట్టి ఇవన్నీ కూడా నశించిపోతాయి. కాబట్టి इसलिए सारा चीज खत्म होने वाला है. అందుకంటే మానవుడు ప్రకృతిని పూజించకూడదు. इसलिए इंसान प्रकृति का पूजा नहीं करना चाहिए, ప్రకృతిలో ఉన్న ఏ వస్తువును పూజించకూడదు. प्रकृति की किसी भी वस्तु की पूजा नहीं करनी चाहिए, ఏ నరరూపాన్ని చేసుకుని పూజించకూడదు. किसी भी इंसान को रूप बनाकर नहीं पूजने ఏ चाहिए, మనుషుల్ని పూజించకూడదు. किसी मनुष्य को भी नहीं पूजना ఇది चाहिए. సత్యము. ये सत्य है. చాలా మంది అనుకుంటారు बहुत सारे लोग सोचते हैं అది క్రైస్తవులకు కదా అనుకుంటారు. ये तो केवल ईसाइयों लोगों के लिए ना, ఇది క్రైస్తవుల వరకే అనుకుంటారు. केवल ईसाइयों के लिए करके सोचते हैं. ఇది క్రైస్తవులకని కాదండి, ये केवल ईसाइयों के लिए बोलकर नहीं, మానవుల కొరకు. सभी इंसान की खातिर. బైబిల్ ఏమంటుందంటే बाइबल क्या कहती है? దేవుడు క్రైస్తవుల్ని ఎంతో ప్రేమించను అని లేదు బైబిల్లో. बाइबल में ये नहीं लिखा गया परमेश्वर ने ईसाइयों से बहुत प्रेम किया. ఎక్కడ కూడా దేవుడు లోకంలో ఉన్న క్రైస్తవుల్ని ఎక్కువగా ప్రేమించాడు అని లేదు. कहीं पे भी ये नहीं लिखा गया परमेश्वर ने संसार के जो ईसाई लोग हैं उनको ही बहुत प्रेम किया. ఏమని రాయబడిందంటే क्या बोलकर लिखा దేవుడు गया? లోకముని ఎంతో ప్రేమించనని రాయబడింది. परमेश्वर ने जगत से बहुत प्रेम किया करके लिखा है. లోకము, जगत, ప్రకృతి, प्रकृति కనబడునది, जो दिखाई देता है, మనం ఉండేది, जिस पर हम रहते हैं, మనం జీవిస్తున్నది हम जीवित है భూమి మీద, इस धरती पर, ఇది లోకము. ये संसार है. ఈ లోకం ఒకసారి గతించిపోతుంది, ये संसार एक दिन खत्म हो जाएगा, ఒక రోజు గతించిపోతుంది. एक दिन खत्म हो जाएगा. బైబిల్ చెప్తుంది बाइबल कहती है కొత్త ఆకాశము కొత్త భూమి ఏర్పడబోతుందంట. नया आकाश नया पृथ्वी बनने जा रहे बोलता है. చూడండి देखिएगा యెషయా यशायाह की पुस्तक 61 కనుక మీరు చదివితే అక్కడ यशायाह का 61 देखिएगा. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి మనకి కలుగజేయబోతున్నాడు దేవుడు. परमेश्वर हमारे लिए नया आकाश नया पृथ्वी देने वाला है. కాబట్టి కొత్త ఆకాశము 65 చదవండి ఒకసారి. 65 చదవండి 17 నుంచి 65. యెషయా 65:17. यशायाह का 65 और 17 से, क्योंकि देखो मैं नया आकाश और नई पृथ्वी उत्पन्न करता हूँ और पहली बातें स्मरण न रहेंगी और सोच विचार में भी ना आएंगी. ఇక్కడ ఏమంటాడు, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపనకమునకు రావు. कहता नया आकाश नया पृथ्वी बनाने जा रहे हो, पहली बातें भूल जाएंगे, याद तक भी नहीं आएगा करके लिखा गया. గుర్తు కూడా ఉండదంట. स्मरण में भी नहीं आएंगे. కాబట్టి ప్రవక్తలు చెబుతున్నారు इसलिए नबी कहते हैं ఆకాశం కూడా మాయమైపోద్దంట, आकाश भी दिखाई नहीं देगा, భూమి కూడా కనపడకుండా పోద్దంట, पृथ्वी भी नहीं दिखाई देगा, పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాయట. पंच तत्व भी बड़ी जल जलाहट के साथ खत्म हो जाएगा. చాలా మంది మరి ఈ భూలోకంలో ఈ కొండల్ని బండల్ని ఈ చెట్టుల్ని చామల్ని పురుగుల్ని పూజించేవాళ్ళంట. संसार में बहुत सारे लोग जो पेड़ पौधे उनको कीड़े मकोड़े उनको जंतु जानवर उनको समुद्र को तारागण को पूजते हैं ना. రేపు ఆపద వచ్చినప్పుడు कल का दिन इनको संकट जब आएगा ना, ఆ చెట్లు కాపాడుతాయని, वही पेड़ पौधे बचाएंगे बोलकर, ఆ కొండలు కాపాడుతాయని, वो पहाड़ बचाएंगे बोलकर, ఆ బండలు वो కాపాడుతాయని पत्थर बचाएंगे बोलकर వాడి దగ్గరికి వెళ్తారంట. उन्हीं के पास जाएंगे ये लोग. వాడి దగ్గరికి వెళ్తే उनके पास जाने से అవి కూడా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోతాయి అంట. वो चट्टान भी वहां से सरक जाएगा करके అంటే लिखा అర్థం है. ఏంటంటే इसका मतलब क्या है? మేము మిమ్మల్ని కాపాడలేము, हम आपको बचा नहीं सकते, మేము మిమ్మల్ని కాపాడలేము. हम आपको बचा नहीं सकते, ఎందుకంటే क्योंकि ఇదంతా సృష్టి, ये सारा कुछ जो है सृष्टि దేవుడు చేసిన సృష్టి ఇదంతా. परमेश्वर की बनाई गई सृष्टि है. దేవుడు అంటే ఎవరండి? परमेश्वर का मतलब कौन है?
సత్య స్వరూపి, सत्य स्वरूपी, సత్యము, सत्य, ప్రేమ స్వరూపి, प्रेम स्वरूपी, ప్రేమ, प्रेम, ప్రేమ, प्रेम, సత్యము, सत्य సమాధానము, और मेल मिलाप, శాంతి, शांति, దీర్ఘశాంతము, धीरज, దయాళత్వము, दयालत्व, మంచితనము, भलाइया, ఇది దేవునిలో ఇమిడి ఉంది. ये सब बातें परमेश्वर में छिपा हुआ है, ఇది దేవునిలో ఇమిడి ఉంది. परमेश्वर में है. ఇదే మరి దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో గుర్తించబడిన వాళ్ళలో ఉన్నటువంటి గుర్తింపు. यही परमेश्वर के संतान होने के नाते संसार पहचानता है हमारे अंदर से. అది గుర్తింపు. ये एक पहचान है. దేవునికి గుర్తింపు అదే. परमेश्वर का एक पहचान है, यही है. మనందరం దేవుని బిడ్డలమే. हम सब परमेश्वर का संतान है. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలే. इस संसार में हर एक जो परमेश्वर का ही संतान है. చాలా మంది అనుకుంటున్నారు बहुत सारे लोग सोचते हैं క్రైస్తవులే దేవుని బిడ్డలు केवल అనుకుంటున్నారు. ईसाई लोग ही परमेश्वर के संतान हैं. క్రైస్తవులే దేవుని బిడ్డలు అనుకుంటున్నారు. केवल ईसाई परमेश्वर का संतान समझते हैं. కాదండి, ऐसा नहीं है, అది తప్పు. ये सोच गलत है. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలే. इस संसार में जो भी पैदा हुआ ना, हर एक परमेश्वर के लोग हैं, దేవుని బిడ్డలే. परमेश्वर का ही लोग కాకపోతే దేవుడు ఏమంటున్నాడంటే है. परमेश्वर क्या कहता है? ఇదిగో మనుషులు గొర్రెల వలె తప్పిపోయారు అంటున్నాడు. मनुष्य जो है भेड़ों के समान भटक चुके हैं बोलता है. ఏమంటున్నాడు? क्या कहता है? మనుషులు मनुष्य గొర్రెల వలె भेड़ों के समान తప్పిపోయారు. भटक चुके हैं. ఆదాము దేవుని కుమారుడే. आदम तो परमेश्वर का ही पुत्र है. ఆదామును దేవుడే చేశాడు. आदम को परमेश्वर ने ही बनाया है. ఆదాము తప్పు చేసినందువలన నా కుమారుడు కాదు, నేను ఆదామును సృష్టించలేదని అంటలేదు. ये नहीं बोलता परमेश्वर आदम गलत करने की वजह से ना मेरे पुत्र है ये, मैंने इसको नहीं बनाया, ऐसा नहीं कहता. ఆదాము చేసినప్పుడు ఆదాముని పరిశుద్ధుడిగా చేసిన మనకు తెలుసు. हम जानते हैं कि आदम को जब परमेश्वर ने बनाया तो पवित्र ही बनाया था. ఆదాము అవ్వల పరిశుద్ధులు. आदम वह पवित्र थे, అయితే వాళ్ళు తప్పిపోయారు. वो भटक गए हैं. దేవుని బిడ్డలే. है तो परमेश्वर का ही. మనం ఆదాము సంతానమే. हम तो है आदम का संतान. ఆదాముకు దేవుడు ఆశీర్వదించాడు. आदम को परमेश्वर ने आशीष दिया. దేవుడు ఆదాముకు వాగ్దానం ఇచ్చాడు. परमेश्वर ने आदम को वाचा बांधा है. మనం అందరం వాగ్దాన బిడ్డలము. हम सब वादा के लोग हैं. ఇది మనం గమనించాలి. हमें इस बात को पहचानना है. ఈ భూమి మీద ఉన్న इस धरती पर रहने वाला ప్రతి స్త్రీ పురుషులు, हर एक स्त्री पुरुष, ప్రతి స్త్రీ పురుషులు हर एक स्त्री पुरुष ఆదాము యొక్క బిడ్డలము. आदम का संतान है. అంటే ఆదాము దేవునికి బిడ్డ, आदम परमेश्वर का है. ఆదాము అవ్వలు దేవునికి आदम బిడ్డలు. हव्वा परमेश्वर के हैं. మన ఆది దంపతులు, हमारे आदि माता पिता हैं. మనం వాగ్దానం ద్వారా పుట్టిన వాళ్ళము. हम वादा के द्वारा पैदा हुआ है. ఆదాము అవ్వలను దేవుడు చేసినప్పుడు आदम हव्वा को जब परमेश्वर ने बनाया, వాళ్ళిరువురిని మరి భార్యాభర్తలుగా వారిని జత చేసి जब उनको दोनों को पति पत्नी के रूप में जोड़ दिया, వాళ్ళకి వాగ్దానం ఇచ్చాడు, उनको वादा दिया है, వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చాడు. आशीष दिया है. ఆ ఆశీర్వాదమే ఇప్పుడు జరుగుతుంది. वही आशीर्वाद अभी होते जा रहे. ఫలించండి, फलवंत हो, అభివృద్ధి పొందండి, वृद्धि पाना, విస్తరించండి, विस्तार भरते जाओ, భూమిని నిండించండి, पृथ्वी को भर जाओ, సంతానవంతులు కండి. संतान उत्पन्न करो. మొదటి మానవుడు. सबसे पहले इंसान. అప్పుడు ఈ దేశాలు లేవండి. तब ये कोई देश नहीं था, ఈ దేశాలు లేవు. कोई भी देश नहीं था. మన భారతదేశం లేదు. ना हमारे भारत देश थी. ఈ భూమి మీద ఏ దేశము లేదు. इस धरती पर का कोई भी देश नहीं था. ఆకాశము భూమి, आकाश और पृथ्वी, ఆకాశములో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు, आकाश में सूर्य चंद्र तारागण, గ్రహాలు, ग्रह, భూమి మీద పురుగులు, पृथ्वी पर कीड़े, పక్షులు, पक्षी, చెట్లు, पेड़ కొండలు, और चट्टान, నదులు, नदियां జలచరాలు, और जल जंतु, జలములో పాకే పురుగులు, जल में तैरने वाले, జలరాశులు, जल में रहने वाले, ఇవన్నీ కూడా దేవుడు ये సృష్టించినయే. सभी चीजों को परमेश्वर ने ही बनाया है. మనిషిని కూడా దేవుడే సృష్టించాడు. मनुष्य को भी परमेश्वर ने ही बनाया है. మనిషిని కూడా దేవుడే मनुष्य సృష్టించాడు. को भी परमेश्वर ने बनाया. కాబట్టి మనిషిని మనం పూజించకూడదు. इसलिए इंसान की हम नहीं पूजना चाहिए. ఏ మనిషిని పూజించకూడదు. किसी भी मनुष्य को नहीं पूजना चाहिए. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి. परमेश्वर का इच्छा को जानना होगा. ఆయన సత్యాన్ని మనం తెలుసుకోవాలి. उनकी सच्चाई को हम जानना पड़ेगा. ఆ సత్యాన్ని ప్రకటించడానికే सच्चाई का प्रचार करने के लिए ही ఆయన మనకు వాక్యం ఇచ్చాడు. उन्होंने हमारे लिए वचन दिया. దేవుడు మనతో మాట్లాడాడు. परमेश्वर हमसे बात कर रहा है. ఎవరితో మాట్లాడాడండి? इनसे बात किया, మనిషితో మాట్లాడాడు. इंसान से बात किया. దేవుడు ఎవరితో మాట్లాడాడు? परमेश्वर किससे बात किया? పక్షులతో మాట్లాడాడు, पक्षियों से नहीं बात किया, పశువులతో ना మాట్లాడాడు, पशुओं से बात किया, జీవ జంతువులతో ना మాట్లాడాడు, कोई जीव जंतु से, జలాలతో మాట్లాడాడు, ना जल से, నదులతో ना మాట్లాడాడు, नदियों से, కొండలతో ना మాట్లాడాడు. चट्टानों से. ఎవరితో మాట్లాడాడు? किससे बात किया? ఎవరితో మాట్లాడాడు? किससे बात किया? మనిషితో మాట్లాడాడు. मनुष्य से बात किया, మనిషితో మాట్లాడాడు. इंसान से बात किया. ఎందుకంటే क्योंकि మనిషిని దేవుడు సృజించుకున్నాడు. इंसान को परमेश्वर ने ही बनाया. అందుకే इसलिए ఒకటో పేతురు पहला पत्र 1:16 1:16 మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము
మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము 1:15 में लिखा है, जैसा तुम्हारे बुलाने वाला पवित्र है తో మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. तुम भी अपने सारे चाल चलन में पवित्र बने ఇక్కడ रहो। ఏమంటున్నాడు? क्या कहता है? సమస్త ప్రవర్తన యందు अपने सारे चाल चलन में ప్రవర్తన మార్చుకోవాలి. चाल चलन को बदलना है। దేవుని బిడ్డలుగా ఉన్న మనము, परमेश्वर के संतान जो हम దేవుని బిడ్డలుగా ఉన్న మనము परमेश्वर का संतान ముందు है, ప్రవర్తన మార్చుకోవాలి. पहले सबसे पहले चाल चलन को बदलना है। ఆ ప్రవర్తన మార్చుకోకపోవటం వల్లే ఆదామవులు పాపంలో పడిపోయారు. वो चाल चलन नहीं बदलने की वजह से आदम व पाप में गिर ఇప్పుడు गए। ఆదామవులు పాపంలో పడినంత మాత్రాన आदम वो जब पाप में गिर गए तो ఆ యొక్క ప్రేమ పోలేదు దేవునికి. परमेश्वर का प्रेम उनके प्रति नहीं हटी, ఆయన లోకమునే ప్రేమిస్తున్నాడు. फिर भी वो संसार से प्रेम कर रहे, ఎందుకంటే దేవుడు లోకములో ఎంతో ప్రేమించెను. क्योंकि परमेश्वर जगत से बहुत प्रेम किया। ఎంత లోకంలో ఉంది ఎవరు? संसार में कौन है? ఆదాము సంతానం. आदम का ही संतान ఈ है। ప్రపంచాల్లో ఉందంత ఆదాము సంతానమే. सारा दुनिया में रहने वाला जो है वो आदम का ही స్త్రీ संतान है। పురుషులందరూ ఆదాము సంతానమే. स्त्री पुरुष जो है सबके सब आदम का संतान है। అందుకే ప్రియులారా, इसलिए प्रियो, వారి కొరకే ఈ బైబుల్. उन्हीं के लिए ये बाइबल दिया ఈ है। బైబుల్ ये बाइबल ఇప్పుడు ఏమంటాడు? क्या कहता है? ఎందరైతే ఆయన్ని అంగీకరిస్తారో, जितने लोग उन्हें ग्रहण करेंगे, అది మరి యోహాను समाचार ఇక్కడ మనం గమనించాలి. यहाँ देखिएगा। అంతేగాని మా క్రైస్తవుల దేవుడే కానీ మీ దేవుడు కాదు అని అనుకోబాకండి. ये मत सोचना ये केवल ईसाइयों का परमेश्वर है, औरों का नहीं है। కానీ लेकिन అందరి కొరకు యేసు ప్రభునిచ్చాడు. सभी के लिए मसीह यीशु को दे दिया गया, అందరి కొరకు ప్రవక్తలను ఇచ్చాడు. सभी के लिए नबियों को दिया, అందరి కొరకు సత్యం మాట్లాడాడు. सबके लिए सच्ची बात किया है। అయితే तो फिर యోహాను సువార్త यूहन्ना सुसमाचार 1:12లో 1:12 में తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలట అధికారం అనుగ్రహించెను. जितनों ने उसे ग्रहण किया है उसने उन्हें परमेश्वर के संतान होने का अधिकार दे दिया। ఇప్పుడు మనం గమనించాలి, अभी हमें पहचानना है, దేవుని అంగీకరించిన వారు, जितनों ने यीशु को ग्रहण किया है దేవుని అంగీకరించని వారు और यीशु को ग्रहण ना करने वाले, అందరూ దేవుని బిడ్డలే, है तो सबकी सब परमेश्वर का, అందరూ ఆదాము సంతానమే. सबके सब आदम का संतान है। కాకపోతే దేవుని అంగీకరించిన వారు, దేవుని అంగీకరించని వారు. देखा जाए तो यहाँ पे कुछ परमेश्वर को यानी कि यीशु को अंगीकार करने वाले हैं, कुछ अंगीकार ना करने वाले। ఇక్కడ తన్ను ఎందరు అంగీకరించిరో जितनों ने उसे ग्रहण किया వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడెను. जितनों ने उसे ग्रहण किया उसने उन्हें परमेश्वर का संतान होने का अधिकार दिया, दात जो उसके नाम पर विश्वास रखते हैं। వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనను శరీరేచ్ఛ వలనను మానుషేచ్ఛ వలన పుట్టిన వారు కారు. वे ना तो लहू से, ना शरीर की इच्छाओं से, ना मनुष्य की इच्छाओं से, परंतु परमेश्वर से उत्पन्न हुए हैं। ఏమంటున్నాడు? क्या कहता है? వాళ్ళంట वे सब దేవుని వలన పుట్టిన వాళ్ళే కానీ परमेश्वर से ही उत्पन्न हुए हैं, రక్తము వలనను ना लहू से, శరీరేచ్ఛ వలనను ना शरीर की इच्छा से, మానుషిచ్ఛ వలనను. ना मनुष्य की इच्छा से, అంటే यानी कि రక్తము వలన, लहू से ఏ రక్తం? మానవులు సంబంధము, రక్త సంబంధము. इंसान की जो खून की रिश्ता होती है, భార్యాభర్తలకు రక్త సంబంధం పుట్టిన వారు కాదు వీళ్ళు. पति पत्नी की रिश्ता से पैदा हुआ नहीं है, శరీరేచ్ఛ వలన, ना शरीर की इच्छा से, శరీర కోరికల వల్ల పుట్టిన వారు కాదు ना వీళ్ళు. शरीर की चाहत से पैदा हुआ है ये लोग। శరీర కోరికల వల్ల పుట్టలేదు. ये शरीर की इच्छाओं से पैदा नहीं हुआ, మనుషిచ్ఛ వలన, मनुष्यों की इच्छा से नहीं पैदा हुआ, మనుషుల యొక్క కోరిక వలన పుట్టలేదు. ना मनुष्यों की चाहत से पैदा हुए हैं। వీళ్ళందరూ కూడా सब की सब దేవుని వలన పుట్టిన వారు, ये परमेश्वर से उत्पन्न हुए हैं, అంటే వాక్యం ద్వారా పుట్టిన వారు, यानी कि वचन के द्वारा पैदा हुआ, అంటే క్రొత్తగా జన్మించిన వారు. यानी कि नया सिरे से जन्म लिया। యేసు ప్రభు అంటాడు నికోదేముతో, यीशु मसीह कहता है निकोदेमुस से, మనకు అందరికి తెలిసిన हम వాక్యం, सब जानने वाला वचन, కొత్తగా జన్మించాలి नए सिरे से जन्म लेना है, అంటే ఆయన నామం. यानी कि यीशु के नाम, ఏంటి నామం అంటే క్రీస్తు నామము. यीशु के नाम, క్రీస్తు నామములో మరి జన్మించాలి. मसीह के नाम में पैदा होना है, ఆయన రక్తంలో కడగబడాలి. उन्हीं की लहू में धुल जाना है। వాళ్ళే క్రైస్తవులు అంటున్నారు. वही उन्हीं लोगों को ईसाई बोलते हैं, క్రైస్తవులు అంటున్నారు. उन्हीं के बोलते हैं ईसाई। అంతేగాని इतना ही है, దేవుడు క్రైస్తవుల కొరకే వచ్చాడు. परमेश्वर जो है, यीशु जो है केवल ईसाई लोगों के लिए ही आया है। ఆ యెహోవా దేవుడు క్రైస్తవుల కొరకే, वो यहोवा परमेश्वर भी ईसाई लोगों के लिए है। ఆ యొక్క ఆ యేసు ప్రభు
క్రైస్తవుల కొరకే, और वो यीशु भी मसीह लोगों के लिए है, మన కోసం కాదు, बाकी लोगों के लिए नहीं है। మనకు దేవుళ్ళు ఉన్నారు हमारे लिए अपने परमेश्वर है। అని మనుషులు కల్పించినటువంటి పద్ధతుల్ని దేవోపదేశములుగా బోధిస్తున్న యేసుప్రభు చెప్పారు. तो इस तरह सोचकर यीशु मसीह ने जैसा कहा था, मनुष्यों ने जो कल्पनाएं की हैं उन्हीं परंपराओं को ईश्वर करके संदेश दे रहे। చూడండి देखिए 15:7 మత్తయి సువార్త 15:7 मत्ती की 15:7 में देखिएगा तो ముందు 6 చూద్దాము. 15 के 6 में देखिए, మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. कहता है कि तुमने अपनी परंपरा के कारण परमेश्वर का वचन टाल दिया है। ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉంది. ये लोग होठों से तो मेरा आदर करते हैं पर उनका मन मुझसे दूर रहता है। మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. और ये व्यर्थ मेरी उपासना करते हैं क्योंकि मनुष्यों की विधियों को धर्मोपदेश करके सिखाते हैं। ఇది ప్రవక్తలు ప్రవచించారండి. इस बात को नबी ने प्रकट किया है। ప్రవక్తలు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవచించలేదండి. नबी ने अपनी मर्जी से नबूवत नहीं किया, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవచించలేదు. अपनी मर्जी से नबूवत नहीं किया, దేవుని ఆత్మ ప్రేరణతో ప్రవచించారు. परमेश्वर की आत्मा की प्रेरणा के द्वारा प्रवचन बताया। దేవుని చిత్తాన్ని భూమి మీద ప్రకటించడానికి परमेश्वर की इच्छा को इस संसार पर प्रकट करने के దేవుడు ఏర్పరచుకున్న మనుషులు. तो परमेश्वर के द्वारा चुने गए लोग हैं नबी। ఈనాడు క్రైస్తవులు కూడా आजकल के ईसाई लोग దేవుని మహిమను ప్రచురించడానికి, परमेश्वर की महिमा का प्रचार करने के భూమి लिए, మీద దేవుని బిడ్డలు అనిపించుకోవటానికి इस धरती पर परमेश्वर का संतान कहलाने के लिए వారు నేర్పరచుకున్న వారే परमेश्वर ने క్రైస్తవులు. चुना है, उन्हीं को बोलते हैं ईसाई लोग। క్రైస్తవులు ईसाई సత్యాన్ని గ్రహించిన వారే క్రైస్తవులు. सच्चाई को जो समझता है वो ईसाई लोग। అంటాడు అంధకారమైన ఈ చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనకు వచ్చిన వాళ్ళు అంటాడు. तो वृत्ति के अंधकार से अद्भुत रीति से रोशनी में लेके आया करके लिखा गया है। అంటే పాపంలో శాపంలో ఉన్న వారిని यानी कि जो पाप और शाप में रहते थे వారి ప్రభువుల వైపు నడిపించడానికి तो प्रभु के पास लाने के लिए దేవుడు ఏర్పరిచిన యొక్క ప్రణాళిక ఇది. तो परमेश्वर की योजना है ये। ఇది మతం కాదు, ये ना कोई जाति है ना धर्म है, ఇది మతం కాదండి. ना कोई धर्म नहीं है। ఎవరైనా దీన్ని మతం అనుకుంటే చాలా పొరపాటే. अगर कोई ऐसे कोई जाति धर्म समझते तो बड़ा भूल कर रहे हैं। మతము అనుకుంటే మాత్రం చాలా పొరపాటే. जाति धर्म समझते तो बड़ा भूल कर रहे हैं। ఇది మతము కాదు, ना कोई धर्म है ये, ఇది మార్గము. ये तो केवल मार्ग है। అర్థమవుతుందా? समझ में आ रहे हैं? జాగ్రత్తగానండి. ध्यान से सुनिए, ఇది మతము కాదు, ये कोई धर्म नहीं है, ఇది మార్గము. केवल ये मार्ग है। మనం మార్గంలో ఉన్నాం, हम मार्ग में हैं, ప్రభు మార్గంలో ఉన్నాం, प्रभु की मार्ग में हैं, ప్రభులో ఉన్నాం మనం. प्रभु में हैं हम। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా इसलिए हर एक जने ప్రభు వైపు నడుద్దాం, प्रभु की ओर चले, ప్రభు వైపు నడుద్దాం. प्रभु की ओर चले। అందుకే మనుషులు కల్పించిన పద్ధతులు इसलिए कहता है मनुष्यों की जो विधियां దేవోపదేశములుగా బోధించుచు परमेश्वर का उपदेश करके వారు నన్ను समझाते వ్యర్థముగా इस ఆరాధించుచున్నారు. प्रकार व्यर्थ उपासना करते हैं। చూసారా, యెషయా ప్రవచించాడు ఈ విషయాన్ని. यशायाह ने प्रवचन किया इस बात को, నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. मुझे व्यर्थ रूप में उपासना करते हो, అంటే మనుషులు కల్పించిన పద్ధతుల ద్వారా. यानी कि मनुष्यों की इच्छा के अनुसार का। కానీ దేవుడైతే ఒక్కడే, लेकिन परमेश्वर एक है, దేవుడైతే ఒక్కడే. परमेश्वर तो एक ही है। ఇది మనం గమనించాలి, బోధించాలి. इस बात को पहचानना भी है और संदेश भी देनी మన है, ఇతరులకు కూడా చెప్పాలి. दूसरों को भी बताना है हम। చూడండి, देखिए 1 తెస్సలోనిక पहले తెస్సలోనికే 2వ అధ్యాయము पहला తెస్సలోనిక पत्री 2 अध्याय 11-12 కనుక మనం చదివితే 11 और 12 पढ़ेगा तो మహిమకు మిమ్ముని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని తెలుపుచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకే తెలియను. कौन सा पहला 1 తెస్సలోనిక पहला తెస్సలోనికే 2వ అధ్యాయము 11-12 వచనము. 2 अध्याय 11-12 में तुम जानते हो जैसे पिता अपने बालकों के साथ एक बताता है महिमा। మహిమకు మిమ్ముని 12 में लिखा है कि పిలుచున్న దేవునికి తగినట్టుగా 12 में लिखा कि तुम्हारा चाल चलन परमेश्वर के योग्य हो जो तुम्हें अपने राज्य और महिमा में बुलाता है। 12 में लिखा है हिंदी में 2:12, దేవునికి తగినట్టుగా నడుచుకోవాలంట. तो परमेश्वर की योग्य चाल चलना चाहिए। ఇక్కడ అపోస్తులు కూడా వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. यहाँ प्रेरित लोगों ने भी गवाही दिया है, తండ్రి తన బిడ్డల నడుచుకున్న రీతిగా
जैसे पिता अपने बालकों के साथ व्यवहार करता है, మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటుమి అంటే వాళ్ళు సాక్ష్యంగా ఉన్నారు. वैसे हम भी तुम में से हर एक को उपदेश देते गए, वो एक गवाही बन के रहा, వాళ్ళు సాక్ష్యంగా ఉన్నారు. वो एक गवाही बन के रहा, మనం కూడా సాక్ష్యంగా ఉండాలి. हम भी एक गवाही बनना है. మనుషులు కల్పించిన పద్ధతులను మనం ఆరాధించకూడదు. मनुष्यों की रीति रिवाज का परंपरा का हम व्यवहार नहीं करना चाहिए. ఇక్కడ మత్తయి సువార్త मत्ती सुसमाचार 15వ అధ్యాయము 15 अध्याय 10వ వచనంలో मत्ती की 15 का 10 में జన సమూహమును యేసు ప్రభు పిలిచి झुंड झुंड को यीशु मसीह ने बुलाया, మీరు విని గ్రహించుడి, आप सुनो और समझो बोलता है, మీరు విని గ్రహించుడి. और कहता है कि सुनो और समझो. అక్కడ చక్కగా చెప్పుకొచ్చాడు. और अच्छी तरह बताया है, ఆ హృదయములో నుంచి వచ్చే తలంపులంట చెడ్డ తలంపులంట. जो हृदय के अंदर से आता है ना वो बुरे विचार है. హృదయములో నుంచి వచ్చే అన్ని చెడ్డ తలంపులు हृदय से जो आते हैं बुरे विचार है, వాటిని మనము ఖండించాలి. उनको हम खंडन करना चाहिए. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, क्योंकि परमेश्वर पवित्र है, పరిశుద్ధంగా ఉండాలి. पवित्र बन के रहना है. క్రైస్తవులు కూడా ईसाई लोग भी ఈనాడు आजकल ఆ పరిశుద్ధతను మర్చిపోతున్నారు. उस पवित्रता को भूल जा रहे हैं. అసలు పరిశుద్ధత అంటే आखिर पवित्रता का मतलब ఏంటి అంటున్నారు. क्या करके पूछते हैं. క్రైస్తవులే ईसाई लोग ही కాదంటలా. मना नहीं कर रहे, చర్చికి వెళ్తున్నారు, चर्च में भी जाते हैं, ప్రార్థనలు చేస్తున్నారు, प्रार्थना भी करते हैं. అన్నీ ఉన్నాయండి క్రైస్తవులకి. मसीहों का सारी आदत है. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే समस्या क्या है कि పరిశుద్ధత తెలియట్లా, पवित्रता पता नहीं चल रही, మాట్లాడే విధానం తెలియట్లేదు, बोलने का तरीका पता नहीं चल रहा, నడిచే విధానం తెలియట్లేదు, चलने का तरीका नहीं मालूम हो, జీవించే పద్ధతులు తెలియట్లేదు. कैसा जीना चाहिए वो भी पता नहीं चल ఇంకోటి చెప్పాలంటే रहा. और भी बताई जाए तो అన్య జనులకి క్రైస్తవులకి ఏం తేడా లేకుండా ఉంటుంది. अन्य जाति और मसीह को बीच में कोई अंतर नहीं दिख रहे. వాక్యం కలిగిన నీవు, वचन आपके पास है, వాక్యాన్ని వింటున్న నీవు, वचन सुनने वाला आप, వాక్యం విననేటువంటి అన్ని జనులు, तो वचन जो नहीं सुनते वो अन्य जाति, సృష్టికర్తని ఆరాధించే నువ్వు, सृष्टिकर्ता की आराधना करने वाला आप, సృష్టిని పూజించే వారికి लोग जो सृष्टि की पूजा करते हैं వాళ్ళకి నీకు భేదం లేకుండా పోతుంది. उनकी और आपके बीच में कोई अंतर ही नहीं दिखाई दे. వాళ్ళ గృహాల్లో మన గృహాలలో उनके घरों में हमारे घरों में యేసుప్రభు ఏమన్నాడు, यीशु मसीह क्या कहता है, నీకు శాంతిని ఇస్తున్నాను, मैं आपको शांति देता हूँ. ప్రతి విషయంలో శాంతి ఉండాలి, हर एक विषय में शांति होनी चाहिए, సమాధానం ఉండాలి, मेल मिलाप होनी चाहिए, ఓపిక ఉండాలి, धीरज होनी चाहिए, ఓపిక ఉండాలి. धीरज. ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురించాలంటున్నాడు. उसका गुण का प्रचार करनी है बोलता है वचन. 1 పేతురు पहला पत्रस 2వ అధ్యాయము 2 अध्याय 9వ వచనములో 2:9 में చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయుము. तो लिखा है कि तुम्हें अंधकार में से अपने अद्भुत ज्योति में बुलाया है, उसके गुण प्रकट करो. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, देखिए क्या कहता है, మీరు ఏమంటున్నాడు, क्या कहता है, చీకటిలో నుండి మిమ్మలను तुम्हें अंधकार में से ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. अपने अद्भुत ज्योति में, ఇప్పుడు లైట్లు వేస్తున్నాం, लाइट जलाते हैं, వెలుగులో ఉండాం, हम रोशनी में हैं, దీని ఆశ్చర్యకర వెలుగు అంటావా? इसे बोलते हैं अद्भुत रोशनी करके. దీని ఆశ్చర్యకర వెలుగు అనం. इसे नहीं कहते हम अद्भुत रोशनी बोलकर. ఇదేంటి? ये क्या है, లైట్ మానవ సృష్టించుకున్నది. इंसान का बनाया गया रोशनी. మానవుడు इंसान చీకట్లో ఉండక अंधेरे में ना रहते हुए వెలుగులో ఉండాలని रोशनी में रहने के लिए తను సృష్టించుకున్న వెలుగు ఇదంతా. उसकी बनाई गई ज्योति है ये सारा. ఇదంతా ఆ వెలుగు. ये सारा मनुष्य की ज्योति है. కానీ ఇక్కడ लेकिन यहाँ पे ఏమన్నాడు, क्या कहता है, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగు. अंधकार में से अद्भुत ज्योति में. యేసయ్య అన్నాడు, यीशु ने कहा నేను లోకమునకు వెలుగుని, मैं जगत का ज्योति हूँ, నేను లోకమునకు వెలుగు అన్నాడు. मैं जगत का ज्योति हूँ. చాలా మంది చూడండి, बहुत सारे लोगों को देखिए దేవుని దగ్గర परमेश्वर के पास దీపాలు వెలిగిస్తారు, दिया रखते हैं, నూనె పోసి तेल डालकर ఆ దియాల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. तो दीप जलाते हैं. అసలు ఆయన స్వయమైన వెలుగు. वो स्वयं रोशनी है. చూడు, సత్యం ఇది. सच्चाई तो ये है, అసలు సత్యమే దేవుడు కదా. आखिर सत्य ही परमेश्वर है ना. ఈనాడు మనిషి తప్పిపోతున్నాడు అంటానికి ఏంటంటే కారణం, इंसान हम बता सकते हैं भटकते जा रहे हैं. इसका कारण क्या है, సత్యమే దేవుడు కదా. वचन बोलता है सत्य ही परमेश्वर है. అసత్యంలో ఉండి మేము దేవుని ఆరాధిస్తున్నాం అంటున్నారు. लोग कहते हैं सत्य में रहते हुए कहते हैं हम परमेश्वर की आराधना करते దేవుని దగ్గర हैं. परमेश्वर के पास దీపాలు పెడతారు. दिया जलाते हैं. మరి ఆ దేవుడు ఎవరండి? वो है कौन परमेश्वर? ఏదో పటం, कोई ना कोई तस्वीर, ఏదో ఒక పటం, कोई ना कोई तस्वीर, ఏదో ఒక బొమ్మ कोई ना कोई पुतला అలా పెట్టేసి इस तरह रखकर అక్కడ 2 దీపాలు 3 వెలిగిస్తారు. 2-3 दिए जलाते हैं.
అసలు ఆయనే పరిమళ సువాసనతో ఎదజల్లినటువంటి వాక్యం ఉంది. तो वचन बताता है वही सुखदायी सुगंध है करके. అక్కడ కామరాడు గడ్డలు ఎక్కించి వెలిగించి वहाँ पे अगरबत्ती जलाते हैं, ఆ వాసన పీల్చుకుంటూ उस खुशबू को लेते हुए. అక్కడ క్యాండిల్ వెలిగించి वहाँ पे मोमबत्ती जलाते हैं, అక్కడ దీపాలు వెలిగించి उसकी रोशनी लेते हैं. దేవుడికి వెలిగిస్తున్నారు. तो कहता है परमेश्वर को रोशनी दे रहे. చీకట్లో దేవుడు ఉండకూడదు, अंधेरे में नहीं रहना चाहिए परमेश्वर. దేవుడు మరి వెలుగులో ఉండాలి, परमेश्वर रोशनी में रहना దేవుడు चाहिए, కనపడాలి परमेश्वर दिखना चाहिए. అని చెప్పి మానవుడు ये सोचकर తనకు తాను కల్పించుకుంటున్నాడు. इंसान अपना ओर से युक्ति किया है, కల్పించుకుంటున్నాడు. युक्ति कर रहे हैं. అది దేవుడిని ఆరాధిస్తున్నాడు. तो इस प्रकार परमेश्वर की आराधना कर रहे हैं. అందుకే ఇక్కడ దేవుని యొక్క శిష్యులు इसलिए परमेश्वर के चेले మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినమని గుణాతిశయన ప్రసరము చేయుడి. इसलिए कहता है कि तुम्हें अंधकार में से अपने अद्भुत ज्योति में जो बुलाया है उसके गुण को प्रकट करो बोलता है. ఎవరిని ప్రకటిస్తున్నారండి వీళ్ళు? किसकी प्रकट कर रहे हैं वो लोग? ఈ అపోస్తులు ఎవరిని ప్రకటిస్తున్నారు? ये प्रेरित लोग किसका प्रचार कर रहे हैं? యేసు ప్రభువును ప్రకటిస్తున్నారు. यीशु मसीह का प्रचार कर रहे हैं. ఆ శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభు जब यीशु मसीह देहधारी था, నేను లోకానికి వెలుగై ఉన్నాను, उन्होंने कहा मैं जगत का ज्योति हूँ, లోకానికి వెలుగై ఉన్నాను, जगत का ज्योति हूँ. నన్ను ఎమ్మడించువాడు जो मेरे पीछे बोलेगा ఎంత మాత్రము చీకట్లో ఉండడు. कभी भी अंधेरे में वो नहीं रहेगा. చీకటి అంటే ఏంటండి? अंधेरे का मतलब क्या है? పాపము. पाप. ఇంకోటి ఏం తెలుసా? एक और बात पता है, తెలియని రీతిగా పూజిస్తున్నటువంటి వాళ్ళు దేవుణ్ణే పూజిస్తున్నారని చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అంధకారంలో ఉన్నారు. जो परमेश्वर को ना जानते हुए अनजान रूप में अनजाने ईश्वर की आराधना कर रहे हैं ना, वो लोग अंधकार में हैं. అంటే చీకట్లో ఏం తెలియదండి. यानी कि अंधेरे में कुछ पता नहीं चलता. చీకట్లో ఉన్న వారికి ఏం తెలియదు, अंधेरे में रहने वालों को कुछ मालूम ही नहीं पड़ता, ఏం కనపడదు, कुछ दिखता नहीं है, ఏం కనపడదు, कुछ भी नहीं दिखता. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, कहाँ जा रहे नहीं पता, వాళ్ళ గమ్యం ఏంటో తెలియదు. मंजिल उनकी नहीं मालूम. అంటే చీకటి కదా, यानी क्योंकि अंधेरा है ना, మార్గం కనపడదు, मार्ग दिखता नहीं है. చీకట్లో ఉన్న మార్గం కనపడదు. अंधेरे में रहने से मार्ग नहीं दिखता. అందుకనే इसलिए ఆ చీకటిలో నుంచి उस अंधेरे में से ఆ చీకటిలో నుంచి उस अंधेरे में మీరు से వెలుగులోకి రండి, आप रोशनी में आओ, మీరు వెలుగులోకి రండి. आप रोशनी में आइएगा. చూడండి देखिए ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక एफिसियों की लिखी हुई पत्री 5వ అధ్యాయం 8 నుంచి 11 వరకు చూస్తే 5वें अध्याय 8 से लेकर 11 तक देखेगा तो మీరు పూర్వమందు చీకటై ఉంటిరి. कहता है कि तुम पहले अंधेरे में थे. చూడండి అక్కడ ఏమంటున్నాడు? क्या देखे क्या था, तुम तो पहले अंधकार में थे. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి. तुम तो पहले अंधकार में थे, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. परंतु अब प्रभु में ज्योति हो. అంటే పూర్వం మీరు पहले तो आप కనపడని స్థితిలో, अंधेरे में रहते, దేవుడు అంటే తెలియని స్థితిలో परमेश्वर का मतलब ना जानने की మీ स्थिति ఇష్టం में వచ్చినట్టు మీరు జీవించారు. आप अपने मर्जी के अनुसार जीवन बिताए. మీ యొక్క జీవితం మీ ఇష్టం. आपका जिंदगी आपकी मर्जी रहा. కానీ लेकिन ఇప్పుడైతే परंतु अब ప్రభువునందు प्रभु में మీరు వెలుగై ఉన్నారు. आप ज्योति हो. వాక్యమే వెలుగు, वचन ही ज्योति, వాక్యమే వెలుగు. वचन ही ज्योति. ఇక్కడ వెలుగు ఫలము సమస్త విధములైనటువంటి మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. यहाँ पे बताता है ज्योति का संतान के समान चलो, क्योंकि ज्योति का फल सब प्रकार की भलाई और धार्मिकता और सत्य है. చూసారా देखा ఏమంటాడు? क्या कहता है? వెలుగు ఫలము ज्योति का फल సమస్త విధములైనటువంటి మంచితనము, सब प्रकार की भलाई, నీతి, धार्मिकता, సత్యము सत्य వాటిలో కనబడుచున్నది కనుక उसमें दिखता है. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. इसलिए कहता है कि परखो कि प्रभु को क्या भाता है और उस ज्योति के संतान के समान चलो. వెలుగు సంబంధుల వలె ज्योति के संतान के समान నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. अंधकार के निष्फल कामों में सहभागी ना हो, वरन उन पर उलाह ना दो. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే इसका मतलब क्या है कि యేసు ప్రభు ఏమన్నాడంటే मसीह ने क्या कहा? నేను మార్గం అన్నాడు, मैं मार्ग हूँ बोला. నేను మతం అనలా. उन्होंने धर्म करके नहीं बोला. మీరు జాగ్రత్తగా రండి. ध्यान से सुनिए. యేసు ప్రభుల వారు मसीह यीशु నేను మార్గం అన్నాడు గాని मैं मार्ग हूँ बोला था. నేను ఒక మతము, मैं एक धर्म हूँ, నేను ఒక ధర్మము, मैं एक जाति हूँ, నేను ఒక జాతి मैं एक जाति, ఆయన అనలేదండి. ऐसा नहीं बोला, ఆయన అనలేదు. ऐसा नहीं कहा. యేసు ప్రభు ఏమన్నాడంటే मसीह ने क्या कहा? నేను మార్గమై ఉన్నాను, मैं एक मार्ग हूँ बोला. నేను మార్గము, मैं मार्ग हूँ,
ఇదిగో నాలో నడిచిన వాడు ఎవరు కూడా जो कोई मेरे अंदर चलेगा చీకట్లో నడవరు, वो अंधेरे में नहीं అంటే रहेगा, పాపంలో ఉండరు. यानी कि पाप में नहीं रहेगा। ఇది జనాలకు అర్థం కాక ये बात लोगों को समझ में ना आने की ఈ वजह మాటలు చెబుతుంటే से इन बातों को बताने पर పాపం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే बेचारा वो क्या सोचते हैं, వీళ్ళేదో మత ప్రచారం చేస్తున్నారు, वो धर्म जाति धर्म का प्रचार कर रहे हैं వీళ్ళేదో ఇంకొక మతాన్ని గురించి బోధిస్తున్నారు या अन्य धर्म को लेके बता रहे हैं, అని వీళ్ళు అనుకుంటున్నారు. इस పాపం तरह सोच रहे बेचारे, అందుకే వాళ్ళని గొర్రెలు అన్నాడు. इसलिए उनको बोला भेड़, ఆ గొర్రెలు తప్పిపోయావు. जैसे भेड़ के समान भटक गए। పూర్వమందు మనం కూడా पूर्व काल में हम भी, పూర్వమందు మనం కూడా पूर्व काल में हम भी ఆ పాపమైన చీకట్లో ఉన్నాం. उस अंधकार के पाप में थे, ఇప్పుడైతే अभी तो ప్రభువునందు వెలుగై ఉన్నాం. प्रभु में ज्योति में है, అంటే మనకు సత్యం తెలిసింది, क्योंकि हमें सच्चाई मालूम पड़ गया। ఆ పాపమైన చీకటి బయటకు వచ్చాం. उस पाप के अंधेरे से हम बाहर आ गया, ఆ సత్యం అనేది తెలిసింది, उस सच्चे हमें मालूम पड़ गई, ఆ సత్యాన్ని మనం బోధిస్తున్నాం, इस सच्चाई का हम संदेश करते ఆ సత్యంలో రమ్మని అడుగుతున్నాం. हैं, सच्चाई में चलने के लिए लोगों को बोलते हैं, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే लेकिन वो क्या समझते हैं, వీళ్ళేదో మతాన్ని బోధిస్తున్నారు అంటున్నారు. सोचते हैं कि ये कोई जाति धर्म का प्रचार कर మనం रहा है। మతాన్ని బోధించకూడదండి, कोई जाति धर्म का प्रचार नहीं करनी है, ఎవరిని కించపడకూడదు, किसी को भी छोटी नजर से नहीं देखना है, ఎవరిని కించపరచకూడదు, किसी को भी छोटी नजर से नहीं देखना है, ఎవరిని సిగ్గుపరచకూడదు, किसी को भी लज्जित नहीं करना है, ఎవరిని నిందించకూడదు. किसी को भी निंदा नहीं करनी है, సత్యమే బోధిస్తారు. केवल सत्य का प्रचार करनी है। యేసుప్రభు అన్నాడు, मसीह ने कहा నేను था, సత్యాన్ని బోధించడానికి వచ్చాను, मैं सत्य का प्रचार करने के लिए आया నేను हूँ, లోకానికి వెలుగుని. मैं संसार का ज्योति हूँ, ఎవరు నా యందు వెలుగులో నడుస్తారో जो कोई मुझ में रोशनी में हो వారు చీకట్లో ఉండరు, वो अंधेरे में नहीं रहेगा, వాడు చీకట్లో ఉండరు. नहीं रहेगा अंधेरे నేను में, మార్గము, क्योंकि मैं मार्ग हूँ, పరలోకానికి వెళ్ళటానికి మార్గము. स्वर्ग में जाने के लिए मार्ग हूँ मैं। మనిషి పూజలు ఎందుకు చేస్తాడండి? इंसान पूजा क्यों करता है, దేవుడిని ఎందుకు పూజిస్తారండి? क्यों परमेश्वर को पूजते हैं इंसान? పరలోకానికి వెళ్ళటానికి. स्वर्ग जाने के लिए। ఎక్కడికి వెళ్ళటానికి? कहाँ जाने के लिए? పరలోకానికి వెళ్ళటానికి. स्वर्ग जाने के लिए। ఆ పరలోకానికి వెళ్ళటానికి उसी स्वर्ग में जाने के लिए మనుషులకు మార్గాన్ని బోధించాడు. तो मनुष्यों को मार्ग सिखाया, అంటే ఆ మార్గం మనకు తెలియదు, यानी कि वो मार्ग हमें नहीं पता था, ఆ మార్గం ఆయనకి తెలుసు. वो मार्ग केवल वही जानता है। అందుకే దేవుడు इसलिए परमेश्वर తన కుమారుని పంపించాడు. अपने पुत्र को भेजा, తన కుమారుడు కంటే ముందు तो अपने पुत्र से पहले ధర్మశాస్త్రం ఇచ్చాడు, व्यवस्था दिया है, ప్రవక్తలను ఇచ్చాడు, नबियों को दिया है, కీర్తనలో ఇచ్చాడు. भजन दिया है। వాటిల్లో చూస్తే उसी में देखेगा దేవుని तो యొక్క తత్వం మనకు అర్థమవుతుంది, परमेश्वर का तत्व हमें समझ में आता है, ప్రవక్తల యొక్క మాటల్లో మనకు అర్థమవుతుంది, नबियों की बातों में हमें समझ में आता है, ధర్మశాస్త్రంలో ఆయన గురించి రాసిన విషయాలు అర్థమవుతాయి. व्यवस्था में उनके बारे में जो लिखा गया वो भी समझ में आती है। అసలు ధర్మశాస్త్రంలో రాయబడింది ఏంటండి? आखिर व्यवस्था में क्या लिखा गया है? 10 ఆజ్ఞలు రాయబడి 10 आज्ञा लिखा गया, 10 ఆజ్ఞలు. 10 आज्ञाएं। హత్య చేయొద్దు అంటున్నాడు, हत्या करने में मना करता है, విచారం చేయొద్దు అంటున్నాడు, व्यभिचार को मना करता है, దొంగతనం చేయొద్దు అంటున్నాడు, चोरी को नहीं करना बोलता है, తల్లిదండ్రులు నిందించొద్దు అంటున్నాడు, माँ बाप का अपमान मत करो बोलता है, ఇంకా और ఇతరులు ఆశించొద్దు అంటున్నాడు. दूसरों की चीजों को लालच मत करो बोला। ఇప్పుడు దేవుడు అన్న వాళ్ళందరూ जितने सारे भगवान बोला जाता है ఇవన్నీ వాళ్ళలో ఉంటున్నాయి. ये सारे ये लक्षण उनके अंदर रह रहे हैं। పూజలు చేసే వాళ్ళలో, पूजा करने वाले में वही लक्षण, క్రైస్తవుల్లో కూడా ईसाइयों में भी ఇది కూడా ఒక పెద్ద దౌర్భాగ్య స్థితే. ये भी बहुत बड़ा अभागा स्थिति మేము है। క్రైస్తవులు అని చెప్పుకుంటూ अपने आप को ईसाई बोलते हैं, సత్యం తెలిసిన వాడు కూడా सच्चाई को जानने वाला भी అబద్ధాలు, झूठ बोलना, దొంగతనాలు, चोरी करना, వ్యభిచారాలు, व्यभिचार करना, తల్లిదండ్రులు నిందించమటం, माँ बाप का निंदा करना, ఇతరులను ఆశించటము, दूसरों का चीज का लालच करना, ఆ ఆశలు హృదయంలో పెట్టుకోవటము, वो लालच मन में बन के रखना, ఆ? ఇంకా అనవసరమైనటువంటి నేను తప్ప అసలు ఏదో ఒక దేవుడే లేడు అన్నాడు. परमेश्वर ने कहा मेरे अलावा और कोई ईश्वर नहीं है बोला। అసలు దేవుడు స్త్రీలింగం కాదండి, परमेश्वर जो है स्त्री नहीं है, పురుషుడండి, पुरुष है वो, విరాట్ పురుషుడు అన్నాడు. तो विराट पुरुष बोला, గ్రంథాల్లో కూడా ग्रंथों में भी విరాట్ పురుషుడు అన్నాడు. विराट पुरुष बोला, స్త్రీలింగం కాదండి దేవుడు. स्त्री जैसा नहीं बुलाना है। ఈనాడు దేవుని యొక్క స్థానంలో స్త్రీలను పూజిస్తున్నారు, आजकल परमेश्वर के स्थान में स्त्री को भी पूजते हैं, స్త్రీలను పూజిస్తున్నారు, स्त्री को भी पूज रहे हैं, క్రైస్తవులు కూడా, ईसाई लोग भी, క్రైస్తవులు కూడా, ईसाई भी, ఇంకా మన భారతదేశంలో ఉన్నవారు, हमारे देश के लोग भी, మన భారతదేశ వాసులు हमारे देश के लोग भी, చాలా మంది बहुत सारे लोग సత్యం తెలియక सच्चाई को ना जानते हुए స్త్రీలను దేవుని స్థానంలో పెడుతున్నారు. स्त्री को परमेश्वर के स्थान में रखते हैं। తప్పండి, అది ये गलत है, తప్పు. गलत है। దేవుడు परमेश्वर అన్నాడు. परमेश्वर बोला गया है, ఆయన పుంలింగం గాని స్త్రీలింగం కాదు. वो पुरुष है, स्त्री नहीं है। ఇది జాగ్రత్త మనం గమనించాలి, ध्यान से सुनना है, జాగ్రత్తగా గమనించాలి. మనం ध्यान से पहचानना है। ఎంతమంది అసత్యం నడుస్తున్నారంటే कितने लोग सच्चाई में चल रहे हैं ना। 10 ఆజ్ఞలు మనకి ఇచ్చాడు, 10 आज्ञा हमें दिया है, మనుషులకు ఇచ్చాడు ఈ ఆజ్ఞ. मनुष्यों को दिया है ఈ ఆజ్ఞని మన ఇతరులకు ప్రచారం చేయమన్నాడు. 10 आज्ञाओं को औरों तक पहुंचाने के लिए कहा। మరి ఈ ఆజ్ఞను ప్రచారం చేయడం తప్పు కాదు, आज्ञाओं को प्रचार करना गलत नहीं है, ఈ ఆజ్ఞల్ని మనం చెప్పడం తప్పు కాదు. आज्ञाओं को बताना गलत नहीं है। అయ్యా దొంగతనం చేయబాకు, अरे चोरी मत करो, వ్యభిచారం చేయబాకు, व्यभिचार मत करो,
ఇది చెప్పాలి మనం. ये बताना है हम. ఇది క్రైస్తవులు కూడా తెలుసుకోవాలి. मसीह भी इस बात को जानना है. క్రైస్తవులకు కూడా క్రైస్తవులకు కూడా ఈ బోధ ఉంటుంది. मसीहियों को भी ये संदेश रहती है. మనం వినే బోధ ఇదే కదా. हम सुनते ही संदेश ना. ప్రతి ఆదివారం మనం ఏం బోధ వింటున్నాం? हर संडे को हम क्या सुनते हैं? ప్రతిరోజు సాయంకాలం ఏం బోధ వింటున్నాం? हर एक शाम को क्या सुनते हैं हम? అవకాశం వచ్చినప్పుడు పాపం చేయొద్దు. मौका मिलता तो पाप मत करो. ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందంటే, व्यवस्था में क्या लिखा हुआ है? ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. व्यवस्था में 10 आज्ञाएं हैं ना. ఒక్కొక్క ఆజ్ఞను చూసుకుంటూ వెళ్తే एक आज्ञा को देख एक आज्ञा को వ్యభిచారం చేయవద్దు. व्यभिचार मत करो. అయితే 12 గోత్రములలో 12 गोत्रों में మరి ఏసావు పొతేపొరి ఇంట్లో ఉన్నప్పుడు पोतेपर के घर में था. ఆ యొక్క స్త్రీ पोतेपर की पत्नी ఈ యొక్క యవనుడితోటి नौजवान के साथ తనతో కలిసి వ్యభిచారం చేయాలనుకుంది. तो गलत करना चाहा. తప్పుగా చేయాలనుకుంది. तो गलत करना चाहा. అతను శోధిస్తుంది. उसको बड़ी परेशान कर रही. అతను శోధిస్తుంది. परेशान कर रही. అయితే ఎవరండి ఇతను? कौन है ये सब? దేవుని ఎరిగిన వాడు. ये परमेश्वर को जानने वाला. యెహోవా దేవుని ఎరిగిన వాడు. यहोवा परमेश्वर को जानने वाला. ఇతరుల ధర్మశాస్త్రాలను అంగీకరించిన వాడు. व्यवस्था को अंगीकार करने वाला. అందుకనే इसलिए ఆమెతోటి పాపం చేయకుండా పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. उस औरत के साथ पाप ना करते हुए पाप को छोड़कर ధర్మశాస్త్రాన్ని పాటించాడు. व्यवस्था का पालन किया. చూసారా? देखा? ధర్మశాస్త్రాన్ని పాటించాడు. व्यवस्था का पालन किया. ఎక్కడ కూడా పాపం చేయలేదు. कहीं पे भी उन्होंने पाप नहीं किया. క్రైస్తవులైనను ईसाई क्यों ना हो, క్రైస్తవేతరులైనను गैर ईसाई क्यों ना हो, ఎవ్వరు కూడా कोई भी ఏ విధమైనటువంటి किसी भी रीति से అపవిత్రమైన కార్యాల్లో వాళ్ళు పాలిభాగస్తులై ఉండకూడదు. अपवित्र कामों में सहभागी नहीं होने चाहिए. ఎందుకు ఏమంటాడంటే ఇక్కడ क्या कहता है? చూడండి, देखिए, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు. प्रभु को जो भाता है उसे देखते हुए. దేవునికి ఏది ప్రీతికరమండి? परमेश्वर को क्या भाता है దానినే उसी को మనం ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. व्यवस्था में लिखा गया है. ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. व्यवस्था में लिखा गया है. అపోస్తుల యొక్క పుస్తకాల గ్రంథంలో రాయబడి ఉంది. प्रेरितों के ग्रंथ में भी लिखा गया है. పత్రికల్లో రాయబడి ఉంది. पत्रिकाओं में लिखा गया है. అది బైబిలు. वो बाइबल है. बाइबल है. అందుకనే इसलिए దేవునికి ప్రభువుకి ఏది ప్రీతికరమైందో परमेश्वर को जो भाता है దాన్ని పరీక్షించాలి. उसी को परखना है. దాన్ని పరీక్షిస్తూ ఉండాలి. उसको परखते रहना. నేను ఏం మాట్లాడాలి? मैं क्या बोलना चाहिए? నేను ఎలా చూడాలి? मैं क्या देखना चाहिए? నేను ఎలా ప్రవర్తించాలి? मैं कैसा चाल चलन रखूं? నా ప్రవర్తన ఎలా ఉండాలి? मेरी चाल चलन कैसी होनी నా चाहिए? మాటలు ఎలా ఉండాలి? मेरी बातें कैसी होनी चाहिए? బైబిల్ లాగే ఉండాలి. बाइबल की जैसा ही होनी चाहिए. బైబిల్లో రాసినట్టు ఉండాలి. बाइबल में लिखे जैसा होना चाहिए. బైబిల్కి విరుద్ధంగా ఒక మాట మాట్లాడినా, बाइबल का विरुद्ध एक बात भी हम बोले బైబిల్కి విరుద్ధ ఒక మాట మన దేవునికి ఇష్టం కాని మాటే. तो परमेश्वर के विरुद्ध कुछ भी बोलेगा तो परमेश्वर को ना भाता ये बात. దేవునికి విరుద్ధమైన మాటలే परमेश्वर का विरुद्ध की बातें हैं. అసలు ఈ మాట్లాడకూడదు మనం. नहीं बोलना चाहिए बातें. అసలు అది మన శోభా కూడా కాదంట. అది అసలు మనం ఉచ్చరించకూడదంట. हम ऐसे उसको उच्चारण भी नहीं करना चाहिए. ఉచ్చరించకూడదంట. उच्चारण भी नहीं करने चाहिए. అందుకే ఇక్కడ చూడండి పిల్లరా, देखे प्रियो, ఫిలిప్పీ రాసిన పత్రిక फिलिप्पियों की लिखी हुई पत्री 1వ అధ్యాయం 10వ వచనంలో, पहला अध्याय का 10वें वचन, దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనుడి. कहता है कि 10 और 11 में मिला हुआ है, मसीह के दिन तक से बच्चे रो टोकर न खाओ. यहाँ तक कि उत्तम उत्तम बातों क्या परमेश्वर की. యేసు క్రీస్తు వలన నీతి ఫలములు 11 में लिखा है उस धार्मिकता के फल से जो यीशु मसीह के द्वारा होता है. చూసారా? देखा? దేవునికి మహిమయు స్తోత్రము కలుగుగాక. और परमेश्वर की महिमा और स्तुति हो. స్తోత్రములు కలుగునుగాక. स्तुति हो. యేసు క్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనుడి. तो कहता है उस धार्मिकता का फल से जो मसीह यीशु में द्वारा होती है. నీతి ఫలములు धार्मिकता का फल ప్రతి ఒక్కరండి. ఇది हर एक जने, క్రైస్తవుడైనా సరే, ईसाई क्यों ना हो, యేసు ప్రభు నమ్ముకున్నావులే, हमने यीशु को अपनाया है, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, हम अपने मर्जी के अनुसार बात करेंगे, మా ఇష్టం వచ్చినట్టు నడుస్తాం, हमारे मर्जी के अनुसार चलेंगे. యేసు ప్రభు మావాడు, यीशु मसीह मेरा है, నా కొరకు రక్తం కార్చాడు, मेरे लिए लहू बहाया है, మేము క్రైస్తవులు అయిపోయాం, हम ईसाई बन चुके हैं, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాం. मर्जी के अनुसार बात करेंगे. అలా మాట్లాడకూడదండి. ऐसा नहीं बोलना चाहिए. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదండి. अपनी मर्जी के अनुसार नहीं बोलनी चाहिए. మనకు ఒక గ్రంథం ఉంది. हमें एक ग्रंथ दिया गया, దేవుని సంఘానికి రావాలి, परमेश्वर के सम्मुख में आनी है, దేవుని యొక్క కార్యాల్లో పాల్గొనాలి, परमेश्वर के कामों में सहभागी होनी है, పాల్గొనాలండి. सहभागी మన होनी ఇష్టం है. వచ్చినట్టుగా తిరగకూడదు, अपनी मर्जी के अनुसार नहीं घूमना है, అట్లా ఉండకూడదు. ऐसा नहीं रहना है. కొంతమంది कुछ लोग మనం తప్పుడు రాస్తాలు పట్టిస్తారు, तो हमें गलत रास्ता सिखाते, हमको మనకు తప్పుడు రాస్తాలు गलत పట్టిస్తారు, रास्ता सिखाते हैं. వాళ్ళు తప్పుల్లో ఉంటారు,
ఉంటారు, खुद गलत में रहते हैं, మనల్ని తప్పు రాస్తా हमें भी తీసుకెళ్తారు. उस रास्ते में लेके जाते ఇదే దేవుడు అంటారు. हैं. कहता है यही सही मार्ग మన बोलते हैं. క్రైస్తవుల్లో కూడా అదే ఉంది ఇప్పుడు. ईसाइयों में भी ऐसी है आजकल. మన క్రైస్తవులు అదే ఉంది కాబట్టి ईसाइयों में ऐसा है, అలా ఉండకూడదండి. ऐसा नहीं रहना चाहिए. దయచేసి कृपा करके చూడండి, देखिए, ఇక్కడ సింపుల్ వాక్యాలు, మనకు తెలిసిన వాక్యాలే. हम जानने वाला वचन చూడండి, देखो, మత్తయి సువార్త मत्ती सुसमाचार 5వ అధ్యాయము अध्याय 5 16వ వచనం. ఎన్నో సార్లు మనం విన్నాం, 5:16 मत्ती, మనుషులు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ ఎలుగు ప్రకాశింపనీయుడి. उसी प्रकार तुम्हारा उजाला मनुष्यों के सामने चमके कि वे तुम्हारे भले कामों को देखकर तुम्हारे पिता की जो स्वर्ग में है बड़ाई करे. ఎందుకు ఇక్కడ ఏమంటున్నాడండి? क्या कहता है? మీ వెలుగు ప్రకాశించనీయుడి. तुम्हारे उजाला चमकने दो. మీరు ఆశ్చర్యక ఎలుగులోకి వచ్చారు, आप अद्भुत ज्योति में आ चुके हो, ఆ ప్రభు యొక్క మార్గంలోకి వచ్చారు. आप प्रभु के मार्ग में आ चुके हो. మనకు అన్ని చెప్తున్నాడు, तो सब कुछ बताता है, మనకు అన్ని విషయాలు చెప్తున్నాడు. हमें सारे विषय మనం అదే ఆదివారం నేర్చుకునేది. यही बात हम सीखते हैं. మన ఆదివారం ఏమి इस बात నేర్చుకుంటున్నాం? को हम क्या सीखते हैं? అదే మనం నేర్చుకుంటాం. इन्हीं बातों को सीखते हैं. ప్రతిరోజు సాయంకాలం అదే हर నేర్చుకుంటున్నాం. एक दिन शाम को भी यही सीखते మనం हैं. అదే నేర్చుకుంటున్నాం. यही सीखते కానీ हैं. ఎంతవరకు పాటిస్తున్నాం? हम कहाँ तक पालन कर रहे हैं? ఇప్పుడు పాస్టర్ గారు చూడట్లేదులే, पास्टर जी नहीं देख रहे, విశ్వాసులు చూడట్లేదులే विश्वासी भी नहीं देख रहे, అనుకుంటాం. ऐसा सोचते మరి हैं. మీ కుటుంబాలు, మీ పిల్లలు ఉన్నారు, आपके घर में तो आपके बच्चे हैं, మీ తల్లిదండ్రులు ఉన్నారు, आपके माँ बाप हैं. మరి వాళ్ళ మధ్యన మీరు సాక్ష్యంగా ఉండాలిగా. क्या उनके बीच में तो आपकी गवाही रहनी चाहिए ना? మీ పిల్లలు ఉన్నారు, आपके बच्चे हैं, భార్యాభర్తలు ఉన్నారు, पति पत्नी हैं, భర్త ఉన్నాడు, पति है, భార్య ఉంది, पत्नी है, పిల్లలు ఉన్నారు. बच्चे మరి వీళ్ళ మధ్యన మీరు సాక్ష్యంగా ఉండాలిగా. उनके बीच में तो गवाही होनी चाहिए, आपकी अच्छी गवाही. పై మా తల్లిదండ్రులు దేవునిలో ఉన్నారు, हमारे बच्चे माँ बाप जो है परमेश्वर में, మా పిల్లలు దేవునిలో ఉన్నారు. तो बच्चे माँ बाप समझना चाहिए हमारे बच्चे. అసలు రక్షణ అంటే ఇంటి నుంచి మొదలవుతుందంట. आखिर उद्धार जो है घर से शुरू होनी चाहिए. అందుకే ప్రతి ఇంటి వారు కూడా ప్రభు దగ్గర రావాలి. इसलिए हर घर के लोग प्रभु के पास आना चाहिए. ఆ యొక్క జైలు అధికారి పౌలు శీలల్ని బంధించినప్పుడు అక్కడ జరిగిన అద్భుతాలు చూసి తన ఇంటి వారు అందరూ రక్షణలోకి వచ్చారంట. दरोगा का सामने जब पौलुस के द्वारा अद्भुत कार्य हुआ जो देखकर उसके घर के सारे सदस्य प्रभु में आ गया, వాళ్ళందరూ ప్రభువులోకి వచ్చారంట. सबके सब प्रभु में आ गया. ప్రభువులో ఉన్నవారు ఒకరినొకరు మెప్పించుకోవాలండి. प्रभु में जो है एक दूसरे को फुसलाना चाहिए, ఒకరిని చూసి ఒకరు విశ్వాసంలో బలపడాలండి, एक दूसरे को देखकर विश्वास में बल प्राप्त करना, బలపడాలి. बल प्राप्त करने. రేపు మనం లెక్కప్పు చెప్పాల్సిన వారు. इस विषय में भी कल का दिन हमें लेखा देना पड़ेगा. దేవుని యొక్క రాజ్యం త్వరలో రాబోతుంది. परमेश्वर का राज्य जल्दी आने वाला है. ఏంటి ఆ రాజ్యాన్ని తీసుకొస్తాడు? उस राज्य को लेके आएगा. ఎవరా రాజ్యాన్ని తీసుకొచ్చేది? कौन लेके आएगा? యేసు ప్రభు. मसीह यीशु. ఆయన వస్తాడు, ఆయనే రాజ్యము. वही राज्य है. ఇప్పుడు ఆ రాజ్యాన్ని మనకు వదిలిపెట్టి వెళ్ళాడు. वो राज्य हमारे लिए देके गया, మనకు వదిలిపెట్టి వెళ్ళాడు. हमारे लिए छोड़ के गया. ఈ రాజ్యంలో మీరు నడవండి, इसमें चलो बोलकर, ఈ రాజ్యంలో మీరు నడవండి. इस राज्य में चलो आप. మీరు ఈ రాజ్యంలో నడిస్తే अगर आप इस राज्य में चलोगे, నేను వచ్చి మీ ఆ రాజ్యంలో తీసుకెళ్తా. मैं आऊंगा और आपको लेके जाऊंगा, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా. आकर लेके जाऊंगा. అందుకే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. इसलिए कहा स्वर्ग राज्य निकट है, మీరు ఈ రాజ్యంలో నడవండి. आप इस राज्य में चलो, నేను వచ్చి मैं आकर మిమ్మల్ని తీసుకెళ్తాను. आपको लेके जाऊंगा. అక్కడ పాపం ఉండదు. वहाँ कोई पाप అంటే नहीं ఇప్పుడు होगा. లోకంలో పాపం ఉంది, इसका मतलब है संसार में पाप है, పాపుల మధ్యలో ఉన్నాం. पापियों के बीच में है. దేవుని రాజ్యం రహస్యంగా కట్టబడుతుంది, परमेश्वर का राज्य गुप्त रूप में बनाए जा रहे हैं, కట్టబడుతుంది. बनाए जा रहे हैं. పాపుల మధ్యలోనే ఉండి కట్టబడుతుంది. पापियों के बीच में रहकर बनाए जा रहे అందుకే పాపుల మధ్యలో ఉండి మనం పరిశుద్ధులుగా ఉండాలి. हैं. इसलिए हम पापियों के बीच में रहते हुए भी पवित्र रहना మన चाहिए. మాటలు, हमारी बातें, మన చూపులు, हमारे नजरिया, మన ప్రవర్తన, हमारे चाल మన चलन, హృదయము, हमारे हृदय, మన నడక हमारी चाल चलन, అన్ని सारी बात, అన్ని పరిశుద్ధంగా ఉండాలి. सारे विषय पवित्र होने అందుకే పరిశుద్ధ గ్రంథం ఇచ్చారు. चाहिए. इसलिए पवित्र ग्रंथ दिया है. బైబిల్ ఏమంటాం? बाइबल को हम क्या बोलते हैं? పరిశుద్ధ గ్రంథము. पवित्र ग्रंथ. ఏమంటాం? क्या कहते हैं? పరిశుద్ధ గ్రంథం. पवित्र ग्रंथ. యేసు ప్రభువు मसीह यीशु చనిపోవటము, मृत्यु होना, చనిపోవటం मृत्यु होना, రెండు విషయాలు ఇక్కడ మనం గమనిస్తాం. दो बात हम पहचानते हैं. ఇది చెప్పి ముగిస్తాను. ये बताकर खत्म చిన్న करूंगा. ఉపమానం చెప్తాను. एक दृष्टांत बताऊंगा. ఆ ఉపమానం క్రీస్తు చనిపోవటంలో ఉంది మనకి. तो दृष्टांत जो है यीशु मसीह का मृत्यु में दिखता है. ఒకసారి एक बार కొంతమంది వ్యాపారస్తులు कुछ बिजनेस करने वाले ఆ యొక్క ఎడారుల గుండా వెళ్తున్నారంట. उस रास्ते में से जा रहे थे. వెళుతూ ఉండగా जाते वक्त ఒక దేవత కనపడిందంట. एक देवता दिखाई दिया. కనపడి दिखाई మీరు दिया. గుర్రము నుంచి దిగి अब घोड़े से उतरकर ఇక్కడ ఉన్నటువంటి ఆ కంకరం చూసారా, और नीचे जो रोडे है ना, ఆ కంకరం रोडे, అది మీ బోరిలో నింపుకోండి అన్నారు. उसको अपने बोरी में भर दो बोला. ఈ కార్యం వలన इस कार्य की वजह से మీకు దుఃఖము కలుగుతుంది, మంచి కలుగుతుంది. आपको दुख भी होगा और भलाई भी होगा बोला. నువ్వు మంచిని
ఆలోచిస్తావు, దుఃఖమును ఆలోచిస్తావు. और वो अच्छाई को भी सोचेगा, दुख को भी सोचेगा. వీళ్ళు అనుకున్నారు, इन्होंने सोचा అరే ఒక్క విషయం రెండు ఎట్లుంటాయి, एक विषय में दो बात कैसे होंगे, దుఃఖం ఎట్లుంటది, दुख कैसा होगा, సంతోషం ఎట్లుంటది. और खुशी कैसी होगी. అంటే ఒకే విషయంలో एक ही विषय में దుఃఖం ఉంటది, दुख भी होगा, సంతోషం ఉంటది. खुशी भी होगी. కాబట్టి इसलिए మీరు ఈ కంకణ రాళ్ళుని ये रोडेज लेकर మీరు మీ బోరులో నింపుకోండి. आपकी बोरी में भर दो. ఈ ఒక్క విషయంలో इस एक विषय మీకు में దుఃఖం కలుగుద్ది, आपको दुख भी होगा, సంతోషం కలుగుద్ది. खुशी भी होगी. వీళ్ళకి అర్థం కాల. इन्हें समझ नहीं आया. అయితే వీళ్ళు ఆ ఒంటిలు దిగి, तो इन लोग वहाँ पे घोड़े से ఈ ఒంటిలు దిగి ऊँटों से उतरकर ఆ కంకర రాళ్ళు उस रोडे लेकर వాళ్ళు బ్యాగులు వేసుకుంటారు. बैगों में भर दी. వేసుకుంటూ डालते हुए ఏంటో నాకు అర్థం కాలేదు, ये क्या बात है, समझ ఎవరి नहीं కాళ్ళు आया. सब अपने आप ఈ రాళ్ళు వేసుకోమన్నారు. ఎందుకు దేవత रोडे भरने के लिए क्यों बोले, ఈ రాళ్ళు ఎందుకు దీనిలో వేసుకోమంది ये रोडे क्यों भरने के लिए సంచిలో? बोरी में. దీని వలనంట इस वजह से దుఃఖం కలుగుద్దంట, दुख भी है, సంతోషం కలుగుద్దంట. खुशी भी है. बोला అసలు ఇదేంటి, ये क्या है, ఒక్క విషయంలోని కార్యంలో దుఃఖం సంతోషం ఏంటి? विषय एक है, उसमें दो विषय कैसा होगा. తెల్లవారింది. सुबह हो गया, తెల్లవారిన తర్వాత सुबह होने के बाद వాళ్ళు ఆ సంచుల్లో ఉన్న రాళ్ళు తీస్తే तो वो जो अपने थैला में से रोड़ी निकाला तो పుష్ప మీద రాగము, వజ్రాలు, వైడూర్యాలు, మరి మరకత, మాణిక్యములు, అన్ని బోరులు నిండి ఉండి అన్నమాట. तो देखा तो सुबह को उन बोरियों में सारा हीरे मोती भरे हुए थे. అరే వరు 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 ఇంకా అన్ని వేసుకుంటే అట్లుండదని దుఃఖపడ్డారు. तब इन्होंने सोचा अरे ये सारा हीरे मोती था, अरे और भी बढ़ता तो कितना अच्छा होगा करके दुखी हो అరే రే गए. రే 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 अरे अरे रे करके. సంతోషం ఏంటి? खुशी क्या है, అబ్బా మా దగ్గర వైద్యాలు ఉండే. अरे हमारे पास तो हीरा मोती है. చూడండి, ఒకే విషయంలో एक विषय तो एक ही है, యేసు విషయంలో కూడా यीशु मसीह के विषय ఆయన में చనిపోవటం చూస్తే उनका मृत्यु को देखेगा మనకు బాధగానే ఉంది. हमें तो दुख लगता है. ఆయన కొడాలతో కొట్టారు, उनको कोड़ों से मारा गया, హింసించారు, हिंसा किया, ముఖం మీద ఉమ్మేశారు. उन्हें दुखा. చూడండి ఆయన యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా అయిపోయింది. उनका हालत को देखिए कैसा అది మన గురించే కదా, वो हमारे लिए है, మనకు బాధగా ఉంది. हमारे लिए दुख కానీ लगता है. సంతోషం ఏంటి? खुशी क्या है, ఆయన చనిపోకపోతే, अगर उनकी मृत्यु नहीं होती, ఆ రక్తం కార్చపోతే लहू नहीं बहाया होता, మన పాపాలు పోవు. हमारे पाप नहीं मिटता. ఆయన చనిపోకపోతే, अगर उनकी मृत्यु नहीं होती, తిరిగి లెగవపోతే अगर फिर से जी नहीं उठता, మనకు మృత్యు పైన విజయం కలిగేది. हमारे को मृत्यु के ऊपर जीत అంటే नहीं होती, మరణం పైన విజయం यानी కలిగేది. कि मृत्यु के ऊपर जीत नहीं కాబట్టి యేసు ప్రభు చేసిన కార్యంలో, होती. इसलिए यीशु मसीह करा हुआ ఒకే కార్యంలో एक ही कार्य में దుఃఖము ఉంది, दुख भी है, సంతోషం. खुशी भी है. కాబట్టి దేవుని స్తోత్రం. इसलिए प्रभु का धन्यवाद. రండి చిన్న ప్రార్థన, आइए छोटी सी प्रार्थना करें. తాళ వంచుదాం. सर झुकाकर వందనాలు ప్రభువా, धन्यवाद प्रभु ఈ जी, మహాకృపను బట్టి आपकी महान कृपा के ఈ द्वारा రాత్రి మాతో మాట్లాడు. आज रात को हमसे बात ఈ किया, దాసుని ద్వారా మాతో మాట్లాడు. आपके दास के द्वारा हमसे बात किया. మాట్లాడిన ప్రతి మాట बात करने वाला हर एक నా विषय జీవితానికి విలువైనవి, मेरा जिंदगी के लिए बहुमूल्य है, చాలా విలువైనవి. बहुमूल्य है. ముత్యముల కంటే, मोतियों से बढ़कर వజ్ర వైడూర్యాలు, గోమేత పుష్పరాగ, మరకత మాణిక్యముల కంటే और हीते मोरे से मोती से बढ़कर విలువైన कीमती वाले हैं प्रभु जी. ఈ మాటలు నాయన इन बातों को ఈ प्रभु जी భూలోకంలో ఇప్పుడు వినిపిస్తున్నారు. अभी सुनाते हैं इस धरती पर, నీ రాజ్యంలో చేర్చబడటానికి, आपके राज्य में सहभागी होने నీ के लिए, వెలుగులోకి రావటానికి, आपकी रोशनी में आने के लिए, పాపం నుండి చీకటి నుంచి अंधकार और पाप से మీ మార్గంలోకి రావటానికి, आपके मार्ग में आने के लिए, మీరు ఏర్పరిచిన మార్గం आपका बनाए गए मार्ग, యేసయ్యను నమ్ముకుంటే, यीशु पर भरोसा करने ఇప్పుడే से, యేసయ్యను నమ్ముకుంటే, अभी यीशु को अपनाए, నోటితో ఒప్పుకుంటే मुंह से अंगीकार ఆయన करेगा ప్రభు అని, वो प्रभु ఆయన जानकर, రక్షకుడని, उद्धार करता ఆదాము సంతాన్ని ఉద్ధరించడానికి, आदम का संतान को उद्धार करने, ఆదిలో ఆదాము आदि में जो ఈ आदम ప్రపంచాలు పుట్టక ముందే, दुनिया बनने से ఈ पहले, దేశాలు పుట్టక ముందే देश उत्पन्न होने से पहले అదిగో ఆయన ఉన్నాడు. वो है. ఆయన ఉన్నాడు. మనుషులను చేయదము, उन्होंने कहा मनुष्यों को बनाएंगे, సృష్టిని చేయదము. सृष्टि को बनाएंगे, ఆ సృష్టికర్తే वो सृष्टि करता है. ఆదాము సంతానం आदम का संतान పాపంలో ఉందని, पाप में है बोलकर, మరి చీకట్లో ఉందని, अंधेरे में है बोलकर, పాపమైన అంధకారంలో ఉందని, पाप के अंधकार में है, ఆ అంధకారమైనటువంటి ఆ చీకట్లో నుంచి వెలుగులో తీసుకోవడానికి యేసయ్యను పంపించాడు. उस अंधेरे में से रोशनी में लाने के लिए यीशु को भेजा. ఇప్పుడు యేసయ్యను నమ్ముకుని, अब यीशु पर भरोसा ఆయన करें, యొక్క వాక్యాన్ని చదువుకుని, उनके वचन को पढ़े, ఆయన సహవాసంలో ఉంటే उनके संगति में रहे, తప్పకుండా మనకు మోక్ష మార్గం ఉంటుంది, निश्चय हमें मोक्ष मिलेगा, పరలోకం ఉంటుంది. परलोक और स्वर्ग యేసయ్య राज्य मिलेगा. రాబోతున్నాడు, यीशु आने वाला है, రాబోతున్నాడు, आने वाला ఆయన है, రాజ్యంలో उसके తీసుకెళ్ళబోతున్నాడు. राज्य में ले जाने वाला ఈ है. మాటలు ఆశ్రయించబడునుగా. प्रभु ये तेरी बातें आशीष ఈ पाए, దాసుని ద్వారా మాట్లాడిన మాటలు आपके दास के द्वारा बोए गए वचन, సైతాన్ ఎత్తుకొని పోకుండా शैतान उठा के ना ले जाने, హృదయాలలో 100% సహాయం एक చేయమని हृदय में 100 गुना फलवंत होने के लिए मदद యేసు करना. नाम अड़ुचुन्नानु. यीशु के नाम से मांगते हैं. आमीन. आमीन. पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल यम्मानुएल बन के रहे प्रभु.
హల్లెలూయా. हालेलुया। అందరికీ వందనాలమ్మా. सबको प्रेज द लॉर्ड। దేవుని